నమస్తే. రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది? లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు ప్రతిపక్ష నేతల మధ్య, అధికార పార్టీ నేతల మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్, పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక మీడియాకు చైర్మన్గా నియమిస్తూ టీపీసీ మిమ్మల్ని నియమితులు చేస్తూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చర్చ నడుస్తున్నది. ప్రధానంగా అందులో కేటీఆర్ గారు అంటున్నారు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ను కూడా వదిలిపెట్టను అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుముకుందే నువ్వు వేదిక మీద మైకు పట్టుకొని నోరుంది కదా అని చెప్పి వాగినావు. ఏమని అన్నావు? మా అంటే చేసి ఉంటారు, చేసి ఉంటే ఒక ఇద్దరు ముగ్గురిని చేసి ఉంటారేమో అని చెప్పి ఇంకొక భూత పదం కూడా అన్నాడు. అన్నటువంటి నువ్వు అదేదో నీకు తెలిసి నీ నాలెడ్జ్లోనే తెలిసినట్టు మాట్లాడినావు కదా. మా అంటే చేసి ఉంటారు, చేసి ఉంటే ఇద్దరు ముగ్గురితో చేసి ఉంటారని నీకెట్లా తెలుసు? నీకు అసలు సంబంధమే లేకపోతే నువ్వు దాని గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏముంది? మరి ఏం లేనప్పుడు నువ్వే మాట్లాడినప్పుడు, గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుముకున్నట్టు నువ్వు స్పందించినప్పుడు, స్పందన మీద కూడా అనుమానంతో ఎవరైనా కూడా నాయకులు మాట్లాడతారు. దాంట్లో నేను కోర్టుకు పోతా, తర్వాత ఇంకోటి నోటీసులు ఇస్తా, ఇంకోటి వేస్తా అంటే చేసుకోపో. నువ్వు అధికారంలో ఉంటేనే బెడిచినాడు ఎవరు లేడీడా. నువ్వు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని లేకపోతే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తానంటే వెంకటోడు ఫస్ట్. కానీ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన నాయకులకు అటు కొండా సురేఖ కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళకు లీగల్ నోటీసులు పంపించారు. వారం లోపల క్షమాపణ చెప్పాలంటున్నారు. సో మీ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? ఏముంటుంది ఆడ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు జరిగినటువంటి నష్టం ఏంది? లేకపోతే ఆ లీగల్ నోటీస్ తోటి అయ్యే పరువు నష్టం దావా అంటున్నారు కదా. అది ఏం పరువు ఉందని నీకు? పరువునోనికి పరువు నష్టం దావా ఉంటుంది. దొంగతనాలు చేసిన వాళ్ళకి, అవినీతులు చేసిన వాళ్ళకి, అక్రమాలకు చేసిన వాళ్ళకి పొద్దున్న లేసే పట్టుకుంటే ప్రతి దాంట్లో కూడా అవినీతి పందికొక్కులు వెళ్ళినట్టు వెళ్తురు. మీరు ఈరోజు మీ మొక్కలకి ఇంకా ఏది పరువు ఒకటి ఉంది, దానికి ఒక నష్టం వాటిల్లుతుందా? దొంగలని దొంగ అనకపోతే మీ అది చేసి పూజిస్తారా ఏదేమన్నా? మీరు చేసినటువంటి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవన్నీ కేవలం ఎన్నికలు కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు కేటీఆర్ గారు తప్ప అంతకుమించి వేరేదేం కాదు. ఎట్లాంటి శశపిషలు లేవు. దీని వెనకాల ఉంటున్నటువంటి బిగ్ ఫిషెస్ అంట నేను. అధికారులది నడుస్తూ ఉంది, ఒకరి తర్వాత ఒకరు హైరార్కీ. ఎవరు చెప్పారు? వాళ్ళకోరు ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే రాజకీయంలో రాజకీయ నాయకుడు చెప్పినటువంటి ఆదేశాల మీదకించే అధికారులు అనేటటువంటిది వ్యవహరిస్తారని నీకు తెలుసు, నాకు తెలుసు, చిన్న పిల్లగానికి కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఎవరు చెప్తే చేసిండ్రు? శ్రీశైలం నేను ఒకటి అడుగుతున్నా, నీ ఎస్ఐబి ఆఫీస్లో అందరికి ఒక ఛాంబర్ ఉంటే దీనికి 2 ఛాంబర్లు పెట్టి 11 మంది స్టాఫ్ని 24/7 పనిచేసేటోళ్ళని మళ్ళా ఒకరి తర్వాత ఒకరు పనిచేసేటటువంటి విధానాలను పెట్టి ఇదంతా అధికారికంగా జరిగినటువంటి దొంగతనము. ఎవరు అప్రూవల్ ఉంది? ఎవరు చేయమంటే అంత బాజప్తా చేసినావు? పైకేంచి అండా దండా లేకుండా జరుగుతుంది ఇదంతా. నువ్వు చెప్పు. సో రేపు పొద్దున వస్తుంది, నువ్వు వస్తుందా, షోకాజ్ నోటీసులు ఇచ్చిన పేరు వస్తుందా, ఆ నయ పేరు వస్తుందా, లేకపోతే ఇంకోళ్ళ పేరు వస్తుందా? ప్రజలు చూస్తాడు, చూడబోతున్నారు. ఇప్పుడు కొత్తగా రాధాకిషన్ రావు గారు కూడా కస్టడీలో ఉన్నారు, ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. గతంలో మునుగోడులో పట్టుకున్నటువంటి 3 కోట్లు కావచ్చు, లేకపోతే దుబ్బాకలో ₹1 కావచ్చు. సో వరుసగా ఇప్పుడు వేణుగోపాలరావు అంటే వరుసగా రావులు ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఒక చైన్ స్నాచర్లను పట్టుకురు అనుకో, తీగలాగితే దొంగంత కదులుతారా లేదా? ఫస్ట్ ఒక చైన్ స్నాచింగ్ చేస్తుంటే వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత పోలీసులు వారి స్టైల్లో వాళ్ళు ఫంక్షన్ చేసినప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడ కొట్టుకుంటూ వచ్చిరు అనేటటువంటి లాస్ట్కి ఒక డిస్ప్లేలకు ఇంత బంగారం పెట్టి పోలీసు వాళ్ళు పెద్ద ఫోటో వేస్తారు. అవునా కదా? ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే. ఈడ మొదలైనటువంటిది ఇంకెక్కడెక్కడ వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, ఎవనోని బ్లాక్మెయిల్ చేసిరు, ఎట్లా ఆస్తులు గుంజుకున్నారు, లేకపోతే నయవంచనకు గురి చేసిరా, లేకపోతే లొంగ తీసుకున్నారా అనేటటువంటి ఎన్నో విషయాలు, చేదు విషయాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే విస్ఫోటనం లెక్క కలిగించేటటువంటి విధానాల దగ్గర బయటకు వస్తున్నాయి. వచ్చేటటువంటిది కంటికి కనిపిస్తూ ఉన్నాయి. వెళ్తుంది ఊకో రాదురి, అన్నీ వెళ్తాయి. ఎప్పుడైనా ఒకటే రోజులో మొత్తం కేసు అయిపోదు కదా. ఇంకొకటి అంటారు, ఏది ట్యాపింగ్లు చేస్తుర్రు, ట్యాప్ల గురించి మాట్లాడుని అని చెప్పి. ఈరోజు ట్యాపింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారము అది దీర్ఘకాలం నడిచేటటువంటిదే. దర్యాప్తు ఎంత ముందుకు సాగుతుంటే దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు, గత పాలనలో వండుకుంటూ అధికారిక దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు అందరూ వస్తారు. సో దీని అప్డేట్స్ అనేది మీడియా క్యారీ చేస్తుంది. దాన్ని ప్రధానంగా రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దినపత్రికల్లో కావచ్చు, గతంలో నిన్న మొన్న కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. రవి గుప్తా, ఇక డీజీపీ, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, వీళ్ళ పేర్లు ఎందుకు తెర మీద తీసుకొస్తలేదు అధికార పార్టీ అనేది కేటీఆర్ అంటున్నారు. వాళ్ళ పాత్ర ఏం లేదంటారా ట్యాపింగ్లో? నేను ఒకటి చెప్తా, దర్యాప్తులు వాళ్ళ పేరు వస్తే వాళ్ళు కూడా లోపడిపోతారు.
పోతారు. ఎవ్వరేం దీనికి ఏమంటారు చట్టానికి చుట్టాలేం కాదు. ఓకే, వాళ్ళ నాలెడ్జ్లోనే ఉండి వాళ్ళే అధికారికంగా ఇట్లా చేసినట్టు రేపు పొద్దున ఆధారాలు కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్లు కానీ వస్తే వాళ్ళు కూడా లోపడి పోతారు. కానీ మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే ఎస్ఐపికి సంబంధించినటువంటి డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కి రిపోర్టింగ్ చేస్తారు. డైరెక్ట్ రిపోర్ట్ అనేది పైన చీఫ్ మినిస్టర్కి చెప్తారు అప్ టు డేట్, డే టు డే ఏం జరుగుతుంది, ఏంది ఇంటెలిజెన్స్ మొత్తం. సో డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కి ఇక్కడ ఉంటున్నటువంటి మిగతా పోలీస్ బాసులు కూడా ఉన్నారా, లేకపోతే ఓన్లీ పొలిటికల్ బాసుల డైరెక్షన్లో నడిచిందా బయటికి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడే మనం మాట్లాడేటటువంటిది కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి అవి ఎప్పుడు రావాలో అప్పుడు బయటకు వస్తాయి. కానీ ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మేము అబ్జర్వ్ చేస్తే త్రికోణం కనిపిస్తున్నది. అటు బీజేపీ ఏమో సిబిఐకి అప్పగించాలంటున్నది, మీరేమో సుమోటోగా కేసు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులేమో అసలు ఆ కేసుకు మాకు సంబంధమే లేదంటూ వాళ్ళు అంటున్నారు. అసలు దీంట్లో ప్రజల్ని పిచ్చోలు చేస్తురా రాజకీయ బీజేపీ నా స్వార్థము పార్లమెంట్ ఎన్నికల వ్యూహం అనుకోవాలా? ఇప్పుడు బీజేపీ అంత దొంగ నాటకాలు ఓడి చేయడు ఈ ప్రపంచంలో. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ధనానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అయినాయి అంటే పైసలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినాయి కాబట్టి ఈడీ స్వచ్ఛందంగానే వచ్చింది, ఎవడు పోయి ఆడ చేసింది లేదు. అదే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటటువంటి విషయంలో కూడా ఆ భూమికి సంబంధించిన దాంట్లో పైసల ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఈడీ స్వచ్ఛందంగానే ఆడ కూడా వచ్చింది. మరి ఈడ కూడా ఇజ్రాయెల్కి వచ్చి ఎక్విప్మెంట్స్ తెచ్చినటువంటి దాంట్లో ధనానికి సంబంధించిన పైసల ట్రాన్సాక్షన్ ఉంది కదా, మరి నువ్వు ఎందుకు వచ్చి ఇంట్లో చేస్తలేవు? కాళేశ్వరం అనేటటువంటి దాంట్లో కేసులో దీంట్లో ఏదో కింద కూడా బాంబులు పెట్టి పేల్చినట్టు బిల్డప్లు ఇచ్చారు కదా, అప్పుడు కేసు బుక్ అయింది. మరి దాంట్లో ఇది పైసలకు సంబంధించినటువంటి అవినీతి ఉంది అని చెప్పి ఈడీ వచ్చి ఎందుకు దర్యాప్తు చేస్తలేదు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి. చట్టం ఒకరికి చుట్టమెట్లయితుంది, బీఆర్ఎస్ కనగానేమో చుట్టమెట్లయితుంది ఈడీ, తర్వాత కాంగ్రెస్ కానీ కాంగ్రెస్తో సేల్ అవుతున్నటువంటి పార్టీలు అనగానే మాత్రము ఏది శత్రువు ఎట్లయితుంది? అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. నేను దీంట్లో కూడా చెప్తున్నా కదా, మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాని లెక్క అడుక్కుంటా సుమోటోగా తీసుకో కేసు, ఎవడొద్దంటు నేను. ఈ డ్రామాలు బంద్ చేయండి ఫస్ట్. జస్ట్ లోక్సభ ఎన్నికల కంటే ముంగట ఏదో తెలంగాణ మీద ప్రేమ ఉంటున్నట్టు నటించేటటువంటి ఈ దొంగ పార్టీ బీజేపీ ఏదైతే ఉందో, మీరు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు. మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటి వరకు జవాబు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మిమ్మల్ని నలుగురిని గెలిపిస్తే మీరు చేసినటువంటిది ఏంటి? 4 చెరువుల నీళ్ళు దాపిచ్చారు తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ లక్ష్మణ్ గారు అంటారు ప్రధానంగా సిబిఐకి అప్పగించాలి, సిబిఐకి అప్పగించకపోతే అంతర్గతంగా రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కైతే పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక డ్రామా అంటున్నారు కదా, మరి ఎందుకు సిబిఐకి అప్పగించలేకపోతున్నారు? ఇప్పుడు లక్ష్మణ్ అనేటువంటి మాటలు ఎవరన్నా సీరియస్గా పట్టించుకునే పరిస్థితి ఉందా? మా తెలంగాణ ఇన్ఛార్జ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి దీప్ దాస్ మున్షి గారి మీద కూడా మరి ఆరోపణలు చేసిండు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి గట్టి వాళ్ళు అడిగారు, మరి ఆధారాలు ఉన్నాయన్నావు, ఎవడు కొన్నాడో చెప్పిండన్నావు, అన్ని నాకు అక్కడ ఉన్నాయి తెలుసు అని అన్నావు. అడిగి మీరు అనగా మరి ఎవరో చూపెట్టు ఆధారాలు ఉన్నాయన్నావు కదా అని అంటే ఏమన్నారు? ఎవరెవరు చేసుకురో వాళ్ళే బయటికి రావాలంటే ఏమన్నా కొంచెమని ఉందా నీకు? ఎవరు చేసుకురో, ఎవరు తీసుకురో, ఎవరు ఇచ్చారో వాళ్ళే బయటికి రావాలనంటే ఆరోపించినావు నువ్వు, వాడు ఏం లేదని చెప్పి అందరూ అంటారు. ఎవడైనా ఆరోపించినావు, నువ్వు ఆధారాలు ఉంటే బయట పెట్టడం నువ్వు కదా, నీ మాటలకు శాంక్టిటీ ఏముంది? ఇప్పుడు టీవీలో ముందు కూర్చొని నేను కూడా ఏది పడితే అది మాట్లాడింది అనుకో, అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి పట్టించుకుంటారా? ఆ పట్టించుకొని ఖాతాలో పడాల్సిన వాడే ఈ లక్ష్మణ్ అన్నట్టు ఆయన. కానీ ప్రధానంగా కేటీఆర్ అంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కదా, ఎట్లానో 2004 నుంచి, గతంలో మా ఫోన్ కూడా ట్యాప్ అయినాయి, 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణలు చేపట్టండి అంటూ కోరుతున్నారు. నువ్వేం పొడిచినావు? నువ్వే వచ్చినావు కదా అధికారంలోకి, 2014 సంది నువ్వే ఉన్నావు కదా. నిజంగా అట్లాంటిది విచారణ ఏమైనా చేసేది ఉంటే నువ్వే ఉండే. ఈరోజు ఎట్లయితే ఎంక్వైరీ జరుగుతూ ఉందో నువ్వు ఆ రోజు చేసేది ఉండే. ఎవడొద్దంటుండే? నేను చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి లోపడకుండా ఎవరైనా అధికారిక దుర్వినియోగం చేసినా, లేకపోతే అధికారులు వ్యవహరించినా, లేకపోతే ఎవరైనా పాలకుల ఆదేశాల మీదకించి ఒకరి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని బయటికి బహిష్కృతం చేసేటటువంటిది ఎవరు పాల్పడ్డా అది శిక్షార్హమే, శిక్షించేటటువంటిదే. నువ్వు దాని మీద విచారణ చేసేది ఉండే. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత నాది కూడా వెనకడిది చేయరి అని అంటే అదే లెక్కపత్రం ఉందా నువ్వు మాట్లాడేటటువంటి మాటలల్లా? అసలు ఈ మధ్యకాలంలో ఏమైనా సోయిని మాట్లాడుతుండా కేటీఆర్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ అంశం అన్నా తీసుకో, ఏదన్నా సోయిని మాట్లాడుతుండా? నీళ్ళకి సంబంధించినటువంటిది అట్లనే సోయి లేకుండా మాట్లాడుతుండు. మీరు ఓపెన్ చేయాల్సినటువంటిది గేట్లు, పొలిటికల్ గేట్లు కాదు, ఇరిగేషన్ గేట్లు అని. కానీ ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట అనేటువంటి ఆ యొక్క కార్యక్రమం తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ భయపడి నీళ్ళు ఇస్తున్నది, అదేదో ముందు ఇస్తే రైతులు బాగుపడేటోళ్ళు కదా అంటున్నారు. శ్రీశైలం నేను ఒకటి చెప్తా, ఎప్పుడైనా స్కెడ్యూల్డ్ రిలీజ్లు అని ఉంటాయి. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైతే రైతులకు కూడా తెలుసు. దాని కింద ఆయకట్ల నీళ్ళు వచ్చేటటువంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులకు కూడా తెలుసు. స్కెడ్యూల్డ్ రిలీజ్లు ఉంటాయి, ఆ టైమింగ్ల ప్రకారమే వదులుతారు. అన్ని రోజుల తర్వాత అన్ని నీళ్ళు వదులుతూ ఉంటారు. ఈ స్కెడ్యూల్ మధ్యలో వీళ్ళు పోయి ప్రోగ్రామ్ చేసి చూసారా కేసీఆర్ వచ్చినందుకే ఇది అయింది అని చెప్పానంటే దాన్ని ఏమనాలి? ఓకే, కానీ ఒక మాట, మీరు అధికారంలోకి వచ్చారా లేదని పక్కన పెడితే
ఇప్పుడు మాత్రం ప్రస్తుతం పల్లెల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు మంచినీటి కొరత అనేది ఉన్నదని మీరు ఒప్పుకుంటారా లేదా వాస్తవంగా? నేను మంచినీటి కొరత ఉందనేటటువంటిది ఒప్పుకోము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో కుండేడు నీళ్ళు ఉన్నాయి, నీ కుటుంబానికి మొత్తం ఇంకో 2 రోజులు నీళ్ళు రావని చెప్పేటటువంటి 2 రోజులకు సరిపడా తాగాలి అనేటటువంటిది ఉంది. కుండేడు నీళ్ళే ఉన్నాయి. నువ్వు అప్పుడు ఎవడన్నా బయటోడు వచ్చేసేసి చెట్లకి ఎందుకు కొడతలేరు అని అంటే నువ్వేమంటావు? తాగనికనే లేవంటావు. ఈ రోజు కూడా ఉంటున్నటువంటి దాంట్లో ఇన్ఫ్లోస్ ఏవైతే ఉంటాయో టీఎంసీలలో లెక్క పెడతారు. ఎస్ఆర్ఎస్పి ఉంది. పోయినసారి టీఎంసీలకి మొన్ననే మరి ఇరిగేషన్ శాఖ మాత్రులు మాట్లాడింటారు. తర్వాత పోయినసారి ఎన్ని టీఎంసీలు ఉండే, ఈసారి కొడతా ఎంత తక్కువ మనకి ఇన్ఫ్లోలు వచ్చినాయి, ఎందుకు నీళ్ళు లేవంటే ప్రాధాన్యత దేనికి ఇస్తాం చెప్పు? కుండే నీళ్ళు తాగనీకి ఇస్తాం నువ్వు చెప్పినట్టు. సో తాగునీరుకి మాత్రం ఎట్టి పరిస్థితులలో జూలై దాకా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఫస్ట్ చర్యలు తీసుకోవాలని అవుతా, అది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటాం. ఓకే, తర్వాతనే దేనికైనా. ఇప్పుడు తాగేటటువంటి నీళ్ళు కేవలం మనుషులకు కాదు, క్యాటిల్ అండ్ ఇది కూడా ఉంటుంది కదా, లైఫ్ స్టాక్స్ ఉంటాయి, ప్రాణాలతో ఉండేటటువంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. నీటి కొరత ఉంటున్నప్పుడు 2 రకాలుగా మనకి ఈరోజు డ్యామేజ్. ఒకటి కాలం లేదు, ఇది అందరికి తెలిసినటువంటిది. రెండోది ఈ కాలం లేనటువంటి సమయంలో ఉంటున్నటువంటి నీటిని బొట్టుని ఒడిచి పట్టుకోనికనే ప్రాజెక్టులు కడతాం ఎవరైనా, కానీ బ్రహ్మాండంగా కడుతున్నాం అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అండ్ కో బ్యాచ్ ఎవరైతుర్రో, నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులు ఈరోజు చుక్క నీళ్లు ఒడిచి పట్టుకుంటలేవు. ఇది నిజమా అబద్ధమా? కానీ మరి ఎందుకు ప్రధానంగా మరీ నొక్కి చెప్తుంది అలా ప్రతిపక్ష పార్టీ నాయకులు? 10 ఏళ్లలో లేని కరువు, కాలం లేని కరువు, కేవలం కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ 100 రోజుల్లోనే ఎందుకు ఈ కరువు వచ్చింది అనేది వాళ్ళు హైలైట్ చేస్తారు. నేను ఒకటి అంట, ఇప్పుడు సామాన్యంగా ఆలోచించేటటువంటి శక్తి లేని వాళ్ళు అని అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో అట్లాంటిది పుష్ చేస్తారు. కానీ సామాన్యులు, కామన్ సెన్స్ ఉంటున్న వాళ్ళందరికీ మనకు అర్థమైపోతుంది. కరువు అనేటటువంటిది ఎవరు క్రియేట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా జోబులలో నింపుకురా నీళ్ళు, లేకపోతే తాగేసేసిర్రా? కాంగ్రెస్ రాగానే కరువు అనేది ఎందుకు వస్తుంది? చెప్పిన కారణం నేను కదే. ఒకటి, వర్షాలు తక్కువ పడడం వల్ల వచ్చేటటువంటిది ఒక అంశం ఉంటే, ఉన్నటువంటి వర్షాలను కూడా ఒడిసి పట్టుకోలేనటువంటి విధానము నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులతోటి ఈరోజు ఈ కరువు దాపరించింది. ఆ పాపం మీది కదా అంటున్నా. ఈరోజు కాళేశ్వరం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అని అన్నాడా లేదా? శ్రీశైలం ఇది ఒకటి చెప్పు. కాళేశ్వరం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అని అన్నావు. ఆ రోజు కూడా మేము అన్నాం ఆ 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇచ్చేది సచ్చేది లేదు అని అన్నాం. అప్పుడు కూడా కాలం మంచిగా ఉండే. ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి వస్తున్న నీళ్ళని చూపించి కాళేశ్వరం అన్నాడు. ఈరోజు ఆ కాళేశ్వరం కూడా ఈరోజు కుంగిపోయింది, కొట్టుకుపోయింది. ఆడ సుక్క నీళ్ళు ఆగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆడికించి నీళ్లు నువ్వు కట్టినటువంటి దాంట్లో ఒడిచిపట్టే విధానం లేనప్పుడు కరువు కాంగ్రెస్ మీద ఎందుకు వేస్తావు? నువ్వు చేసే పాపం కదా, మానవ తప్పిదందేమో నీ పాపం ఉంది. ఇంకోటేమో వర్షాలు తక్కువ వచ్చేటతోటి కాలం రాలేదు. ఇది రైతులందరికీ తెలుసు. గ్రౌండ్ వాటర్ గురించి పెద్ద బూతే మాట్లాడుతారండి ఈయన. ఇక 1 కోటి ఎకరాల గిట్ట నువ్వు నీళ్ళు ఇచ్చి గ్రౌండ్ వాటర్ ఫుల్ పెరిగిందని చెప్పి రౌండ్కి చెప్పిండా లేదా? అప్పుడు గ్రౌండ్ వాటర్ పెంచినాం మన 4 రోజులకే అయిపోతుందా? అరే ఒక్క సీజన్కి నీళ్ళు ఉండవా శ్రీశైలం? నువ్వు 1.5 కోట్లు పెట్టి కడితే 1,47,000 కోట్లు బిల్లులు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, మన మంత్రి గారు చెప్పారు కదా పత్రికా సమావేశంలో, 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు సుక్క నీళ్ళు ఆపలేనటువంటిది, లేకపోతే ఒక సీజన్కి నీళ్ళు ఇవ్వలేనటువంటిది ఎవరి పాపం ఇదంతా? ఈ క్వశ్చన్ అడగాలి కదా జనాలు. ఎవరి పాపం రా నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులు నీళ్ళు లేవని చెప్పి? చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ని రమ్మను. వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి అని అంటున్నావు కదా, చలో నీ కాళేశ్వరమే పోదాంపా, నువ్వు కట్టింది అదే కదా. లేకపోతే అన్నారం పోదాంపా, నువ్వు కట్టింది అదే కదా. ఈరోజు కూలి కుంగినటువంటి ప్రాజెక్టులను కట్టి నీటిని ఒడిచిపెట్టుకునేటటువంటి విధానం లేక, పాతది ఏదైతే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నీళ్ళని ఇచ్చేది, ఉత్తరం నుంచి దక్షిణం దాకా ప్రాణహిత చేవల ప్రాజెక్టును ఆపి నీ పైసల కక్కుర్తి కోసము ఈరోజు కాళేశ్వరం అని చెప్పి కట్టి దాన్ని కూలగొట్టి ఈరోజు దాని యొక్క నష్టాన్ని ప్రజల మీద వేస్తే ఈరోజు ఎండిపోతున్నటువంటి పొలాలు సాక్ష్యం దానికి. అది జనాల మీద వేస్తా అంటే ఎట్లా? అది కాంగ్రెస్ పార్టీ మీద వేస్తా అంటే ఎట్లా? మీది గిట్ట నిజమైతే మేము డ్యామ్లలో నీళ్లు పెట్టుకొని ఇయ్యకుండా ఉండాలి. నిండా డ్యామ్లలో నీళ్లున్నా సీజన్కి సరిపడున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు అనుకొని మీరు మాట్లాడండి. తాగనికనే లేవు, తాగనికే ప్రాధాన్యత మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికే సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఇందాక ఒక కుండతోటి చెప్పిన, కుటుంబం అంతా 2 రోజులు నీళ్ళు సరిపోవాలి, ఒక కుండ నీళ్ళు ఉన్నాయనంటే తాగనికే పెట్టుకుంటామా, చెట్ల గొట్టనికే పెట్టుకుంటామా? గింతే. ఓకే, సో రైట్. ఇక రైతుల విషయానికి వస్తే, రైతులకు సంబంధించి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ అన్నారు. మొగాడైతే 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా హరీష్ రావు అంటున్నారు, కేటీఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దరిద్రులు చేసినటువంటిది ఒకటి ఏంటిదంటే, మనం అన్నది నిజం,
మనం వచ్చినాము, మనం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాము, మన సంక్షేమాలను ఇస్తున్నాము, లేకపోతే మనం చెప్పినటువంటి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి పైసలు ఇవ్వద్దు, పథకాలకు కూడా సరిపోద్దు అని చెప్పేసి బిల్లులు క్లియరెన్స్ పెట్టుకున్నప్పుడు ఎన్నికల కంటే ముంగట నీకు తెలియదా? ఓకే, పెట్టుకుండా లేదా? ఏది ప్రాధాన్యత? నువ్వే నిజంగా వచ్చేటటువంటి అవకాశం లేదని నీకు తెలిసింది కాబట్టి నీకు నచ్చిన అందరికీ బిల్లుల క్లియరెన్స్ పెట్టుకున్నావు. గల్లగురికి ఉన్నది కూడా స్టాప్ చేసినావు. అప్పులకు 7 లక్షల కోట్లు అది పక్కకేసాయి. మేము వచ్చిన తర్వాత సిస్టమ్ని రివైవ్ చేసుకుంటే ఒక ఇల్లంతా కూలిందబ్బా. ఆర్థిక పతనం అయినాం. ఆర్థిక పతనం అవుతున్నటువంటి దాన్ని పునాదులతో వేసుకుంటూ రావాలన్నా అవుతా? సమయం పడుతుందా లేదా? దీంట్లో విషయం ఏంటంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి అదే స్టాండ్ మీద మేము ఉన్నాము. మా ప్రాధాన్యత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తను చేసుకున్నటువంటి రివ్యూలో దీనికి దిశానిర్దేశాలు ఎట్లా చేసుకోవాలి, బ్యాంకులతో ఎట్లా మనం ముడిపెట్టుకోవచ్చు, రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రుణాలు మాఫీ చేసుకోవచ్చు అంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల రీత్యా కాస్త ఆలస్యం అవుతున్నప్పటికీ రైతులందరికీ కూడా భరోసా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు ఎవరు కట్టాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు కట్టనే కట్టదు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కడుతుంది. అట్లాంటి చర్యలు ఉన్న అధికారులు తీసుకోనిక చేసినా కూడా మేము చర్యలు తీసుకుంటాం అన్నాం. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంటామంటున్నారు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని ప్రకటించలేకపోతున్నది? సో దీనివల్ల అటు రైతులకు ఇటు బ్యాంకర్ల మధ్య చిచ్చు నడుస్తున్నది, ఒక రకమైనటువంటి గందరగోళం నడుస్తుంది. గందరగోళం కూడా ఏం లేదు. ఆ కొంతమంది ఎవరైతే అధికారులు పోయినటువంటి దాన్ని కూడా ఫస్ట్ గిట్లనే నన్ను ఫోన్ ఇన్లో తీసుకొని అడిగారు. అప్పటికి సమాచారం నాకు తెలియదు. నేను అనుకుంటే కేసీఆర్ సర్కారులోనే డిఫాల్టర్ లెక్క డిక్లేర్ చేసినటువంటి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అధికారులు అది కూడా పోతుందని చెప్పినాం మేము. కేసీఆర్ హయాంలో డిఫాల్టర్ లెక్క డిక్లేర్ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి బ్యాంకర్లు పోతే అవి కూడా పోవద్దు, అవసరమైతే దానికి కూడా ఎట్లా వీళ్ళని గెట్ ఆన్ చేసుకోవచ్చు అనేటటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ మేము ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కానీ నీ లెక్క కాదు, వచ్చిన నెల లోపలనే మేము రుణాలు మాఫీ చేస్తామని వచ్చి 5 ఏళ్ళైనా కూడా చేయకుండా ఉన్నాడు వాడు. అప్పుడు 1 లక్ష తీసుకుంటారు, 2 లక్షలు అయినటువంటి పాపం ఎవరు చెప్పు? ఇవన్నీ మనం కొట్లాడినటువంటివే కదా. కానీ మేము రాగానే 100 రోజులలో మేము ఇవన్నీ ప్రారంభిస్తామని చెప్పినాం. అయిపోకూడదామని చెప్పలే, నిరంతర ప్రక్రియ ఇదంతా. 5 ఏళ్ళు మాకు సమయం ఇచ్చారు ప్రజలు. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన మేము చేస్తాం. ఒకరోజు అటు ఇటు ఆలస్యం అయినప్పటికీ మేము ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలను కూడా అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు పప్పు డబ్బాలకించి పైసలు కొట్టేసినటువంటి బీజేపీ ఈ రోజు వచ్చి పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతుంది. రైతులని బుల్లెట్లతోటి చంపినటువంటి బీజేపీ 780 మందిని పొట్టన పెట్టుకొని ఆ రక్తపు మరకలతో ఉంటున్నటువంటి ఆ చేతులు ఈరోజు పిడికిలు బిగించి రైతుల కోసం కొట్లాడుతున్నాడు. నమ్ముతాడా? దీక్ష కూడా చేస్తామంటారు కదా, అలా ముఖం చేస్తారు. అదే రైతులకు చెప్తున్నాం మనము, ఈ రోజు బీజేపీని గిట్ట నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. అది రక్తం తడిచినటువంటి నెత్తురు తడిచినటువంటి చేతులతో ఉన్నటువంటి బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు మరీ ముఖ్యంగా ఫార్మర్స్ ఎవరైతే రైతులు నమ్మేటటువంటి విషయం కానే కాదు. మొన్న హర్యానాలో కూడా జరిగినటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. ఏం బ్యారికేడ్లు అవి, ఏ మూలలు అవి, గన్లతోటి కొట్టి చంపాల్సినటువంటి అవసరం ఏముంది? డ్రోన్లతోటి టియర్ గ్యాస్లు ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? 10ల సంఖ్యలో కళ్ళు ఎంతమంది రైతులు అయిపోయినాయి? వెనకటి కూడా ఇట్లనే చేసినాం. 1.5 పాటు ప్రొటెస్ట్లు చేస్తే 780 మంది చచ్చిపోయినాక 2 చేతులు ఎత్తి జోడించి నాకు క్షమించండి, నాకు తప్పైందని చట్టాలు వెనక్కి తీసుకున్నాం. రక్తపు మరకలు అంటించుకుంటున్న నీ చేతులు ఈరోజు రైతులకు అన్నం పెడతాయంటే నమ్ముతావా? ఒక ఎంఎస్పీ పెంచినటువంటి దాఖలైనటువంటి దుర్మార్గుడు నువ్వు. కాంగ్రెస్ హయాంలో చారణ బడ్జెట్ ఉంటేనే 810 రూపాయలు పాడి మీద పెంచింది. నువ్వు రూపాయి బడ్జెట్కి వచ్చినాక కూడా 804 రూపాయలే కంపేర్ చేయను. కాంగ్రెస్ కంటే తక్కువ పెంచింది. మళ్ళీ ఖర్చులు పెరగలేదు. శ్రీశైలం డీజిల్ ధర ఎంత పెరిగింది? పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసిండా లేదా? సబ్సిడీలు ఇస్తుండా? ఎరువుల ధరలు పెరగలే, ఇథనాల ధరలు పెరగలే. అన్నీ పెంచేటివి పెంచి పెట్టుబడి అనేటటువంటిది పెరిగింది. మళ్ళీ వ్యవసాయ ఉత్పత్తుల మీద సెస్ వేస్తుండను నేను. ఇది అందరు మాట్లాడాలి మనం. నువ్వు సెస్ వసూలు చేస్తున్నటువంటి దాని మీద రూపాయి కొట్టేస్తే నీ జోబులకించి ఆటన నీకు ఇచ్చి ఏది 6,000 ఆ పథకం మీద ఎత్తిస్తుండో. మిగతా ఇవన్నీ డీజిల్ పెంచినది లెక్కకే వస్తలేదు, సబ్సిడీలు ఏంది లెక్కకే వస్తలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ చేసింది, అది కూడా లెక్కకే వస్తలేదు. నువ్వెందుకు రుణాలు మాఫీ చేయలే 10 ఏళ్ళ సంది? కానీ మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ 10 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధి, దేశవ్యాప్తంగా మేము ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చినాం, ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చినాము. సో ఖచ్చితంగా వాటిని ప్రజలకు తీసుకుపోతాం. ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వస్తాం. సో కాంగ్రెస్కు 30 అంటే 30 సీట్లు వస్తే కూడా హాస్యాస్పదమైన విధంగా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏకీభవిస్తారా మీరు? దీన్నే ఒక 4 నెలల ముంగట బీఆర్ఎస్ కూడా అన్నది కదా, సేమ్ డైలాగ్లే కొట్టింది. మా అభివృద్ధిని చూసి చేస్తారు, మా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన,
పారిశ్రామిక విధానము, తర్వాత సస్యశ్యామలమైనటువంటివి, తర్వాత కొనుక్కున్నాము, తర్వాత ఇంకోటి చేసినాము. అసలు నా భూతో నా భవిష్యత్తు దేశం కాదు ప్రపంచం అంతా కేసీఆర్నే చూస్తుంది, కానీ కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు. కానీ కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున ప్రాపగండా చేసింది కదా. కానీ రామ్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కు మోడీ కంపారిజన్ కాదు. సేమ్ ఇది తమ్ముడైతే అది అన్న, కానీ ఇది స్మాలర్ వెర్షన్, అది బిగ్గర్ వెర్షన్. ఏంది తేడా అన్న నాకు ఒకటి చెప్పు. ఇక్కడ మూక్సీ ప్రక్షాళన అన్నాడు, లేకపోతే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అన్నాడు, ఆ గంగా ప్రక్షాళన అన్నాడు, లేకపోతే ఇక్కడ సచివాలయం కట్టిండు, ఆడ పార్లమెంట్ కట్టిండు. ఆయన రైతులని అన్యాయం చేయనీకే ఈయననేమో ఎంతసేపు రుణాలు మాఫీ చేయకుండా మిగతా అన్ని కాక్ అండ్ బుల్ స్టోరీ, రైతు బంధు ఒకటే అన్నిటికీ జిందా తెలిసి మాటలకి ఈయన మాట్లాడిండు. కానీ అప్పుడు తాలు తరుగు పేరు మీద ఎట్లా దోసుకున్నాడంటే మనం మాట్లాడుకున్నాము. ఆయన నల్ల చట్టాలు చేసి ఆయన రైతులు అన్నట్లు మట్టి కొట్టిండు. కొలువులు ఇస్తామని చెప్పి ఒకరోజు కూడా కొలువులు అన్నటువంటి మొఖాలు వీళ్ళవి. ఈ రోజు అడిగి కూడా కేంద్ర ప్రభుత్వం సిట్టింగ్ కొలువులు, కొత్త కొలువులు పక్కకేసారు, 2 కోట్ల కొలువులు. సిట్టింగ్ కొలువులు కూడా లక్షలాది కొలువులు ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళది. వీళ్ళ కాళ్ళకి తేడా ఏముంది అసలు ఒకటి చెప్పు. సో అయితే కేసీఆర్ కు మోడీకి ఎటువంటి డిఫరెన్స్ లేదంటారు అయితే. కానీ మోడీ చరిస్మా వేరు. మోడీ వచ్చిన తర్వాత ఆ యుద్ధాలు ఆగిపోయినాయి, లేకపోతే ఇతర బాంబు పేలుళ్ళ ఘటనలు జరగలేదు. సో మోడీ తోటి కొంత భారత్ శ్రీశైలం ఎవ్వడు చెప్పిండు. పోయినసారి ఎన్నికలు ఏ ఘటనతోటి గెలిచిండు? మోడీ వచ్చినాక బాంబులే వెళ్ళలేవని మాట్లాడుతున్నావు. అసలు పోయినసారి ప్రధానమంత్రి లెక్క మోడీ గారు ఎట్లా అయ్యారు? పుల్వామా ఘటన ఏంటిది? బాంబులు కావా? ఇవన్నీ కాశ్మీర్లో జరుగుతున్నాయి బాంబు దాడులు కావా? ఈ రోజు కూడా ఢిల్లీలో జరిగినటువంటి దాడులు కావా? మతాలు, కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటే కొట్లాడుకొని చచ్చిపోతలేరా? ఊర్లలో దళితుల మీద దాడులు కనిపిస్తలేవా? మహిళల మీద అఘాయిత్యాలు కనిపిస్తలేవా? అర్ధరాత్రి పూట అమ్మనాయనకు తెలియకుండా ఆడవిల్లని దానం చేస్తున్నటువంటి పోలీసుల యొక్క వ్యవస్థ సాక్ష్యం కాదా? ఏది ఏడలేవని చెప్పి అంటున్నావు? నా నోటితోటి అనేసేస్తే అయిపోయిందా? అదే నిజం అయిపోతుందా? వాస్తవికతకు నువ్వు మాట్లాడేటటువంటి దానికి పొంతన ఉండాలి కదా. ఇప్పుడు నేను నీ కళ్ళ ముందే చెప్తున్నా, రైలు దుర్ఘటనలే జరగలేవా? రికార్డు స్థాయిలలో రైలు దుర్ఘటనలు జరుగుతాయి. అదే 2 వీలర్లు గుద్దుకున్నంత ఈజీగా రైలు గుద్దుకుంటున్నాయి. ఎందుకనంటే చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థలు కదా దీనికి సాక్ష్యము. ఈ చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థలతోటి ఈరోజు నువ్వు దేశాన్ని నడిపించుకుంటా, అప్పుల కుప్పలెక్క చేసుకుంటా, ఏంది ఇది కరెక్ట్ కాదు కదా. సో జనాలకి వాస్తవాలు తెలుస్తాయి. ధరలు ఎంత పెరిగినాయో జనాలకు తెలుసు. ఈరోజు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవో జనాలకు తెలుసు. లేకపోతే ఎంతసేపు దేవుడి పేరు చెప్పేసి ఎట్లా దోసుక తింటారో జనాలకు తెలుసు. నేను ఒకటి చెప్తా, పిడికేడు మంది కార్పొరేట్లకు 25 లక్షల రుణాలు మాఫీ చేసింది మోడీ సర్కార్. కానీ దేశవ్యాప్తంగా రైతులకు అంత కలిపి కూడా 1 లక్ష కోట్లు అయితే వాళ్ళకి రుణాలు మాఫీ చేయాలి. వాళ్ళకి రైతులకు అన్నం పెట్టేటటువంటి చేతులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా లేవు. అది రైతు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎప్పుడు కాదు. విభజించు పాలించు ప్రభుత్వం ఇది. ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలగొట్టేటటువంటి కుట్రలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పు అని మేము అడుగుతున్నాం. మోడీ గారు మీరు తెలంగాణ గిట్ట ఒరగబెట్టింది ఏమని ఉంటే చెప్పురి. విభజన చట్టాలు మాట్లాడినా సరే మీరు వచ్చినప్పుడల్లా కొట్టుకుపోయేటివే ఉంటాయి తెలంగాణ ఆస్తులు. ఇంకా ITIR కొట్టుకుపోయారా? తర్వాత అప్పుడు పసుపుబోర్డు కొట్టుకుపోయి వేరే దిక్కు అయిందా? దాని తర్వాత ఏది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కొట్టుకొని పోయిర్రా? మీరు కొట్టుకొని పోయిర్రే ఇంకిడికి వచ్చి. మాకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వలే. స్మార్ట్ సిటీలు ఇచ్చినా మనకేమన్నా? లేకపోతే ITIR మనకు వచ్చిందా ఏమన్నా? లేవా నువ్వు చెప్పినటువంటి ఇంకేమైనా అంశాలు గిట్ట మనకు వచ్చినా? ఏవి రాలేదు. మన నోట్ల మట్టి కొట్టిర్రు. తెలంగాణ అంటే అంతెందుకు అబ్బా, నేను రాముల వారిది చెప్తా. ఇది కొంచెం కాంట్రవర్సీ అయినా సరే, భద్రాద్రి రాములవారు కాదా? రాములవారే కదా. అసలుంటప్పుడు అయోధ్యకి ఫ్లైట్ వేస్తున్నాం అంటున్నాం, వెల్కమ్, అందరం సప్పట్లు కొడదాం, దండం కూడా పెడదాం, ఇబ్బంది లేదు. కానీ 7 రైళ్ళు ఉన్నటువంటి భద్రాచలానికి 2 రైళ్ళు ఎందుకు చేసినావు మోడీ? చెప్పు. దానికి జవాబు చెప్పు, తర్వాత మాట్లాడదాం. కొంచెం అన్నా మనము ఈ జాతిలో ఈ మట్టిలో పుట్టినందుకు తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షని ఈరోజు కూడా అడ్రస్ చేయకపోతే మన గుంత మనమే తీసుకుంటున్నట్టు. ఈడ పార్టీ కాబట్టి మాట్లాడుతున్నటువంటి అంశాలు కాదు, నేను చెప్తున్నటువంటి వాస్తవాలు కాదా ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పంగానే ఉల్టా పల్టా పెట్టి మాట్లాడు కాదు, చెప్పిన దాంట్లో అర్థం ఉందా కాదా అనేటటువంటి ఆలోచన ఒకసారి చేయండి. తెలంగాణలో పుట్టినటువంటి మనము ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ హయాంలో అణువున కూడా మనం ఈరోజు అన్యాయానికి గురైనము. మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రాలే. మనం కట్టినటువంటి దానికంటే మనకు తక్కువ వచ్చినటువంటి దుస్థితి. మనం అడుగుతుంటే వాళ్ళ స్వార్థాలు చూసుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. కొడుకుని ఆశీర్వదించని పోయిండు, లేకపోతే బిడ్డని కాపాడమని పోయిండు తప్ప తెలంగాణ బావు కోసం కొట్లాడినటువంటి పాపన అవ్వలే. 4 ఎంపీలు బీజేపీకి గతంలో ఇస్తే వాళ్ళు ఉరగబెట్టింది గుండు సున్నా. ఈసారి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తారు? తెలంగాణ ఆశయాలు నెరవేర్చనికే ప్రజాపాలనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమాలతోటి ముందుకు వస్తుంటే నోటికాడి బుక్కని ఎడమ కాలుతోటి తన్ననికే మళ్ళా కుట్రలు పన్నుతురు ఈ దుర్మార్గులు, ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. పొద్దున లేస్తే అబద్ధాలనే తింటురు, అబద్ధాలతోటే బతుకుతురు, అవే అబద్ధాలు మాట్లాడుతురు.
కాబట్టి ఈ అబద్ధాల బాటను మనం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకసారి మనం మోసపోవద్దు. 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి దుర్మార్గం అన్యాయం చాలు. ఇప్పటికైనా మనం చైతన్యంతో ఆలోచించాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకుంటే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా డబుల్ ఇంజన్ అంటే బీజేపీ డబుల్ ఇంజన్ అంటే మణిపూర్ సాక్ష్యం. కానీ డబుల్ ఇంజన్ అంటే గతంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించుకోవడము, లేకపోతే రుణాలు మాఫీ చేసుకోవడము, లేకపోతే కొత్తగా బడ్జెట్ తీసుకొని వచ్చి ప్రాజెక్టులు కట్టుకోవడము, దీనికి కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ. ఈ రెండింటి మధ్యలో ఏది కావాలో మనం ఆలోచన చేసుకోవాలి. ధర్మం మన అందరికీ ఒకటే. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అందాం బ్రహ్మాండంగా, హరహర మహాదేవ్ అంటే హరహర మహాదేవ్ అందాం. ఇది మన ధర్మం, మనం మాట్లాడు. దాని తర్వాత ప్రశ్న మొదలు పెట్టరు అనుండి బరాబర్. వాళ్ళు ఏదంటే దేవుని పేరు మీద అదని అనరు, అనొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనదు. అది మన ధర్మంది. కానీ అక్కడికే అతికిపోతే విషయం అనేది పక్కదారి పడతా ఉంది. ఓకే. సో కానీ రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసము, సో అధికారం చేజిక్కడం కోసము ఇంకా ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు చెమట తీసిరు, రక్తం దారబోసిరు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు కష్టపడితేనే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకుంటారు. కానీ అటువంటి కాంగ్రెస్ నిఖాజ్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడరు, వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది ప్రచారం జరుగుతున్నది. సో కేవలం పారాషూటు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకే టికెట్లు కేటాయించడం అనేది బయట నడుస్తున్న చర్చ. దీని ఎట్లా ఏకీభవిస్తారు? శ్రీశైలం ఒకటే అయితే నేను చెప్తా, ఎందుకంటే ఉన్నది మనం మాట్లాడుకోకపోతే కూడా జనాలు దాన్ని హర్షించరు. అయితే కాంగ్రెస్ పార్టీలకి నేతలు వస్తున్నారు అని అంటే సపోజ్ మాకు వద్దు అని అంటాం, అప్పుడు వాళ్ళు ఎడిపోతారు. ఓకే, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు, అది మునిగిపోయేటటువంటి పడవ, అది మునిగిపోయింది అని చెప్పి సూచనంగా విజువల్స్లో బండకేసి కొడుతున్నారు ఏదో ఆప్షన్ ఇస్తే. సేమ్ అట్లా అది మునిగిపోయేటటువంటి పడవ, మేము బయటకు వస్తున్నాం, ప్రజాపాలన మీరు బాగా చేస్తారు, సంక్షేమాలు కూడా బాగున్నాయి, ఇన్ని రోజులు అరాజకం అవినీతి ఇవన్నీ ఉన్నాయి అని అన్నారు. సరే వాళ్ళు కూడా అట్లా ఉర్రా లేరా, సబ్జెక్టు కరెక్షన్ తర్వాత పెడదాం. వాళ్ళు మన కాడికి వచ్చి మేము మీ దాంట్లోకి వస్తామంటారు, మేము మనకు వద్దన్నాం అనుకో, వెళ్ళకపోతారు. రేపు బీఆర్ఎస్లోకి నుంచి బయటకు వచ్చి కానీ కాంగ్రెస్ వద్దంటే బీజేపీలోకి పోతారా లేదా? కానీ పోతారు రామ్మోహన్ రెడ్డి గారు. దొంగలకు, అవినీతి పరులకు, అక్రమాలకు పాల్పడేటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చోటిస్తుంది అనేది మీ పార్టీలో కొంతమంది ప్రశ్నిస్తారు. దొంగలకి, అవినీతి పరులకి, అక్రమాలకి రాణిస్తలేమని కూడా స్పష్టత మేము ఇచ్చినాం. ఆ దొంగలు ఆడనేవారు, ఇంకా ముత్తుకుంటేనేవారు. అదే వాళ్ళ బాధ కూడా కదా. ఇప్పుడు కొంతమంది మా పార్టీలోకి వస్తామని చెప్పి ఈడ కాదు ఇంకో రాష్ట్రాలలో కూడా తిరిగి వచ్చి, నీకు తెలుసు నేను పేరేం చెప్పా, దొంగలకి అవకాశం లేదని చెప్పి దర్వాజాలు ముఖమంగానే ముఖ్యమంత్రి గారు పెట్టిండ్రు. సో అట్లాంటి దొంగల్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే పరిస్థితి లేదు. దొంగల్ని చేర్చుకునే పార్టీ ఇంకోటి ఉంది, దాని పేరు బీజేపీ. అది ఈడ కాదు దేశవ్యాప్తంగా. నువ్వు ఏడికెంచన్నా తీసుకో, వెస్ట్ బెంగాల్కించి తీసుకుంటే సువేందు అధికారికి నుంచి మొదలు పెట్టుకుంటే, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నా, లేకపోతే మొన్న జార్ఖండ్ తీసుకున్నా, లేకపోతే మహారాష్ట్ర తీసుకున్నా, అందరినీ తీసుకొని మరి ముఖ్యమంత్రులని, ఉప ముఖ్యమంత్రులని, మంత్రులను చేసింది. తర్వాత ఈడీ కేసులను మూసేసింది. కానీ అదే దొంగలకు వండి పెట్టేటటువంటి పార్టీ బీజేపీ అది ఉంది, అది వాళ్ళకు. కానీ అదే దొంగలకు వండి పెట్టే పార్టీ బీజేపీ అంటారు కదా, అదే పార్టీలో మీ ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరబోతున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో దొంగల పార్టీలో చేరుతారా ముఖ్యమంత్రి గారు? తోడు దొంగల మాట ఎవడని వింటాడా? వీళ్ళు దొంగలు అయితే వాళ్ళు దొంగలు, ఇద్దరు కలిస్తేనే తోడు దొంగలు అవుతారు. తోడు దొంగల మాట ఎవడని వింటారా? ఓకే, ప్రజలు ఈరోజు పాలకుడి మాట వింటున్నారు, ప్రజాపాలకుడి మాట వింటారు, ప్రజల ముఖ్యమంత్రి మాట వింటున్నారు. ఆయన చిత్తశుద్ధిని చూస్తా ఉన్నారు. ఒక మాట మేము ఇచ్చినామంటే అంతెందుకు, ఈరోజు నిన్న కూడా జరిగినటువంటిది, ఈరోజు పాఠశాలల్లో ఉంటున్నటువంటి అసలు ఒక అద్దుబద్దు లేకుండా పెరిగిపోతున్నటువంటి ఫీజులని నియంత్రించనీకే ఒక పాలసీ తీసుకొని రావాల్సిందే అనేటటువంటి దాని మీద. ఇట్లాంటివన్నీ మంచి జరిగితే ప్రజలకు తెలివితేటలు వస్తాయి, ప్రజలకు పైసలు ఉంటాయి. ఇవన్నీ ఏంది వీళ్ళకంత ఇచ్చేటటువంటిది అని ఆపేటటువంటి కుట్ర చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే ప్రైవేట్గా ప్రజల సొమ్ముని దోసుకొని తినే మరిగినటువంటి వాళ్ళకి ఇవన్నీ పట్టవు. వాళ్ళు చేసేటటువంటి ప్రాపగాండా, దాంట్లోనే బీజేపీది ఒక ఉదాహరణ ఈ మధ్య వైరల్ అవుతుంటుందిగా, ఆడిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. మొన్నటిదాకానేమో ముక్కులకు దట్టలు పెట్టేసేసి లక్షలు కోట్లు కుమ్మరించుకున్నటువంటి కొన్ని సంస్థలు ఈరోజు బయటికి వచ్చి స్వేచ్ఛ ఏమంటారు, సేవ స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాళ్ళ గురించి ప్రజలు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జబర్దస్త్ స్కిట్ తర్వాత హైలైట్ అవుతుంది వీళ్ళ స్కిట్లే, జనాలు నవ్వుకోనికే మాత్రమే, దాన్ని సీరియస్గా తీసుకోనికే మాత్రం కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఆసుపత్రుల్లో పేదోళ్ళు, నీయాసంటోళ్ళు, నాసంటోడు పడితే ముక్కుకు దట్ట పెట్టి ఎన్ని లక్షలను వసూలే, వాడు ఇల్లు అమ్ముకొని, కిడ్నీ అమ్ముకొని, నువ్వు పైసలు 1,00,000 పెట్టుకో, 10 లక్షలు పెట్టుకో, బిల్లు నిన్ను ఎవడు అడగడు. కానీ నువ్వు రూపాయి సంపాదించుకుంటే పావులో నాకు ఏం చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ అని వేయించుకున్నావుగా నీ పార్టీలో, ఆ పాపం కూడా నీదే. నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే సఫర్ మొత్తం అయింది ప్రజలే, అన్ని రకాలుగా అవుతారు. మనకి ఈరోజు చైతన్యం రాలేదనుకోండి, వాళ్ళ ట్రాప్లో పడ్డాం అనుకోండి, జస్ట్ ధర్మం అనేటటువంటి కానీ ఆగిపోయినాం అనుకోండి, ధర్మం అనేటటువంటిది ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ భవిష్యత్ అనేది మన పిల్లల కాడో కనిపిస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తుని చూసుకొని మనం ఈరోజు ఓట్లలోకి పోవాలి.
ఓకే. సో ఇక పాంచ్కి సంబంధించి పాంచ్ న్యాయ గ్యారంటీస్ని తుక్కుగూడ వేదికగా తుక్కుగూడ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారు. ఎట్లుండబోతుంది? గతంలో 64 సీట్లను తీసుకొచ్చింది ఆ సభ. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? ఆ సభకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఏవైతే పథకాలని ప్రజలు విశ్వసించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ఉండాలి, 10 సంవత్సరాలు మనకు అన్యాయం జరిగింది అని చెప్పి ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తారు. నిజం చెప్పాలంటే మనం మీడియాలలో మాట్లాడు కాదు, నిజంగా ఏదో ఎవరన్నా మహిళల దగ్గర పొద్దున్న లేస్తే కార్లు తిరిగేటోళ్ళ దగ్గర పోయి నువ్వు బస్సుల గురించి మాట్లాడినావనుకో, వాళ్ళు ఎప్పుడైనా కూడా బస్సులో ఎక్కిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకం. ఎందుకండి బస్సు అవసరం ఏముందండి, మీకంటే కారు ఉంది కాబట్టి నీకు బస్సు అవసరం లేదు. కానీ బస్సు ఖర్చులను కూడా చిట్టి మీద రాసుకొని నెల నెల బడ్జెట్ వేసుకొని డబ్బాలలో దాచుకుంటూ చూసినావా? గాలని అడుగురు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎట్లుందో. గాలని అడిగితే చెప్తారు ఈరోజు భారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా తగ్గిస్తుందో. అరే జీతం పెరగకున్నా సరే ఖర్చులు ఏమో పెరుగుతున్నాయి, కరెంటు బిల్లు ఏమో పెరిగిపోయింది, ఎట్లా కట్టాలి బిల్లు అని చెప్పి కరెంట్ వాడు వచ్చి కట్ చేస్తాం అని చెప్పి గొంతుకాడ కత్తి పెట్టేసేసినటువంటి పేదరికాన్ని అడుగురి. ఈరోజు 200 యూనిట్లు ఇస్తే వాళ్ళకి రిలీఫ్ ఎట్లాంటిది జరిగిందో. గిసొంటి వాటి దగ్గరికి మనం పోదాం. ఆరోగ్యశ్రీ 5 లక్షలే ఉన్నాయి, 5 లక్షలు కాదు దీనికి ఆపరేషన్కి 7 లక్షలు అయితే 8 లక్షలు అయితే మీ మీరు చావండి అనేటటువంటి వ్యవస్థ నుంచి 10 లక్షల దాకా కూడా ఏది జరిగినా ఇవ్వాల్సిందే అనేటటువంటి నిర్ణయాలు తీసుకొచ్చినప్పుడు ఒక పేదోడి యొక్క కళ్ళలో సంతోషాన్ని చూడరు. ఆసుపత్రులకు పోతే ప్రాణం నిలబెట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ పథకం ఎట్లుందో. వీటి గురించి మాట్లాడినప్పుడు ప్రజల దగ్గరికి అవుతుండ్రు. పేదవాళ్ళ గురించి ఆలోచించేటటువంటి మాకు కార్పొరేట్లకి దోషపెట్టేటటువంటి మిగతా పార్టీలకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకని 10 ఏళ్ళ వాళ్ళకి అవకాశం ఇస్తే ఉన్నట్టు వెళ్ళిపోయాడు, రాకెట్లు వెళ్ళిపోయాడు. ఈడేమో ఉంటున్నటువంటి 2 వీలర్ కూడా అమ్ముకొని సైకిల్ మీదకి వచ్చిండు. అది పరిస్థితి. వీళ్ళని మంచి చేయాల్సినటువంటి బాధ్యత మేము పెట్టుకున్నాము, మా పథకాలు పెట్టుకున్నాయి, మా సంక్షేమం పెట్టుకుంది, మా నాయకుడి యొక్క చిత్తశుద్ధి, మా పాలకుల యొక్క చిత్తశుద్ధి పెట్టుకుంది. అది కాంగ్రెస్ విధానం. అవే విధానాలతోటి దేశవ్యాప్తంగా కూడా ఏ తుక్కు కూడా వేదిక మీదకించైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అదే శుభ పరిణామాన్ని దేశవ్యాప్తంగా కూడా మేము ఈరోజు పోతున్నాము. అదే అఖండమైనటువంటి మెజార్టీతో వస్తాము. ఇంకోటి చెప్తున్నా, ఏడ కూడా మీరు బీజేపీ మోడీ మాన్యా ఉంది, గది గుడ్డు మాన్యా ఉంది అని చెప్పి ఏడ మాట్లాడకుర్రి. ఎక్కడ మాన్యాలు లేవు. మాన్యాలు ఉంటే 1% ఓట్లు కూడా లేనటువంటి వాళ్ళు పోయి కాళ్ళు మొక్కరాలు పోయి మేమే చాలు మాకు కూడా అవసరం లేదని ఫస్ట్ మాట్లాడారు. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్ట కూడా పోయి మాట్లాడుతూ ఉన్నారు. మాకుంటున్నటువంటి అంచనాలలో 180 సీట్ల వరకే వాళ్ళ ఎక్స్పెక్టెన్సీ ఉంది. అందుకనే ఈడీలని, ఐటీలని, లేకపోతే సిబిఐలని, అన్ని ఎలక్షన్ కమిషన్లని వాడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటటువంటి దురుద్దేశంతో పోతున్నారు. ఇదే యూపీకి నువ్వు రాహుల్ గాంధీ గారికి స్పందన ఎట్లుందో నువ్వు చూడు. తెలంగాణలో స్పందన వస్తే ఏముంది స్పందన, ఆయనకు పెద్ద స్పందన వస్తుంది అన్నారు. కర్ణాటక ఇక్కడ వచ్చింది. అదే మీరు అనొచ్చు మిగతా రాష్ట్రాలలో కూడా ఉందని. పార్లమెంట్లో వీళ్ళు బీజేపీ రంగం తీసుకున్నటువంటి పథకాలతోటి ఒక్కసారి మీరు గమనించారు. మహారాష్ట్ర అయినా, రాజస్థాన్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, లేకపోతే పంజాబ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, ఢిల్లీ అయినా, గోవా అయినా, ఇట్లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత పురోగతి చెందుతుందో. బ్రహ్మాండంగా బీజేపీ 1 సైడ్ మెజార్టీతో వచ్చే ముచ్చటనే లేదు. రాహుల్ గాంధీ చూసి భయపడ్డాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి అకౌంట్లలో నిధులను కూడా ఆపేసారు. భయం లేనోడు ఎందుకు చేస్తాడు అబ్బా? నీకు నిజంగానే 400 వచ్చేటటువంటి ముఖమే నీకు గిట్ట ఉంటే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నువ్వు ఎందుకు సీజ్ చేస్తావు? కానీ ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే అంటున్నారు, ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి అనుకుంటా, ప్రభుత్వంలో ఇప్పటికే 5 మంది మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. సో మా ఎమ్మెల్యేల జోలికి వచ్చినా, మా ఎమ్మెల్యేల టచ్ చేసినా కూడా ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుంది అంటున్నారు. ఎందుకు ఈ వరుసగా కూలిపోతుంది ఎందుకు అంటారు అట్లా? మహేశ్వర్ రెడ్డి గారే మా ఊరు. ఆయన ఎందుకు అంటుండంటే గతంలో మీరే పోయి సతాయించారు, మీ వాళ్ళు అని చెప్పి మీరు ఇంటిస్తారు, మీరు పోదామని అనుకుంటారు అన్నపడుతుంది. పాపం ఈ సంగీతం పాడుతుండు. అంతకుమించి పాపం ఉద్దేశపూర్వకంగా ఆయన ఏం మాట్లాడతలేడు. ఆయన మనసంతా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ప్రపంచానికి మొత్తం తెలుసు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే సభ కాకపోతే తర్వాతనో వచ్చేటోళ్ళు వస్తుండొచ్చు. పాత రక్తం అనేటట్టు ఎవరైనా రావచ్చు అని కూడా మేము చెప్పినాం కదా, వచ్చేటోళ్ళు వస్తుండొచ్చు. కానీ ఆయన మాటల్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పార్టీకి కొంచెం జవాబుదారీతనంగా కనిపించాలి కాబట్టి ఆయన చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం అదంతా. ఫైనల్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పటికీ 14 సీట్లను అభ్యర్థుల్ని మీరు వెలువెడ్చారు. ఇక బరిలోకి పోతున్నటువంటి పరిస్థితి, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఎవరితో ఫైట్ ఉంటుంది మీకు ప్రధానంగా? మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తున్నారు, ఒక్కటే లెక్క 14 పక్క. ఇదే కాంగ్రెస్ పార్టీగా. బీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టింది ఏం లేదు, అది కూలిపోతున్నటువంటి నావ లాంటిది. దానికి ఓటు వేస్తే బురదలో పోసినట్టే అనేటటువంటిది అందరికి స్పష్టంగా వచ్చింది. ఇది కేంద్రానికి సంబంధించినటువంటిది కాబట్టి గత 10 సంవత్సరాల బీజేపీ సొల్లు కొట్టింది తప్ప మనకు సేవ్ ఏం చేయలేదు. కాబట్టి ఈసారి బీజేపీకి కూడా గుణపాఠం తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా చెప్పబోతున్నారు. కాబట్టి ఈ ఫేక్ ప్రాపగాండా ఏదైతే ఉంటుందో ఒకటి మాత్రం చెప్తా, అబద్ధాలు చెప్పడంలో
సోషల్ మీడియాని కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటటువంటి దాంట్లో లేకపోతే డబ్బులు పంచేటటువంటి విషయాలల్లో కొంచెం బీజేపీ కనిపిస్తుండొచ్చు. బీఆర్ఎస్ ఇంతకంటే అద్భుతంగా కనిపించింది, కానీ రిజల్ట్ ఏమైంది అనేది మనందరం చూసినాం. వాస్తవాలు తెలుసుకోకుండా మన డ్యూటీ చేసుకుంటే ఏవో వచ్చినటువంటి వాట్సాప్లో చదువుకుంటే అదొక లెక్క ఉంటుంది. కానీ గ్రౌండ్ మీద కష్టపడుతున్నటువంటి రైతులకైనా, కష్ట కూలీలకైనా, లేకపోతే రోజువారీ కూలీలకైనా, ఎవరికైనా వాస్తవికత తెలుసు. ధరలు ఎంత పెరిగినాయి, కష్టం ఎంత అవుతుంది. ఇందాక అనగా నేను కడుపులో కష్టం ఉంటున్నటువంటి వానికి కాంగ్రెస్ పార్టీ విలువ ఏందో తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇచ్చి పక్కాగా గెలిపిస్తారు. అదే విశ్వాసం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, మా సంక్షేమాల మీద, మా పథకాల మీద నిండు 100 ఏళ్ళు ఉండాలి కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు పోగొట్టుకొని తప్పు చేసినామని చెప్పి ప్రజలు తెలుసుకొని మరి మళ్ళీ పట్టం కట్టేటటువంటి దానికి నిర్ణయించుకున్నారు. ఒక మాటలో మీ ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దాదాపు 100 రోజులు 120 రోజుల పాటు ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక మాటలో? ప్రజల సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎస్, ఇది ప్రజా సీఎం, ప్రజల సీఎం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద సామా రామ్మోహన్ రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మొత్తం మీద జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో 14 పక్క అంటున్నారు. చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.